హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిగం తెలుసుకుందాం. మధుగా ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే చిన్నిలా అలానే ప్రేమిస్తాడు, చేసేటట్టు చేస్తాను అని అంటది మధు. తర్వాత ఏమంటారు, వ్యాలంటైన్స్ డే రోజు నేనే చిన్నినని చెప్తాను, అప్పుడు మ్యాడీయే అందరికీ చెప్తాడు నేనే చిన్నిని అని అంటది అనమాట. వ్యాలంటైన్స్ డే రోజు అందరి ముందల చిన్ని మీద ఎంత ప్రేమ ఉందో తెలిసేటట్టు చేస్తాను అని అంటే, ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అంటే, ఛాలెంజ్ ఎప్పుడో చేశాను, ఇప్పుడు గెలిచి చూపిస్తాను అని. ఎంత ధైర్యమే, నాకే ఛాలెంజ్ చేసి నా దగ్గరనే చిన్నిలా కోడల్లా ఉండిపోదాం అనుకుంటున్నావా? జరగదు, అది జరగనివ్వను అని నాగవల్లి. మ్యాడీ చిన్నిని కాకుండా మధుని ప్రేమించడం కరెక్ట్ కాదు, నేను చెప్పేస్తాను, నేనే చిన్నినని మ్యాడీ చెప్పేస్తాను అని అంటది మన. ఈరోజు నిన్న రోస్ట్ డే అయిపోయింది, ఈరోజు కిస్ డే కదా, ఎలాగెలాగో మధుతో కిస్ చేయించుకోవాలి అని అనుకుంటాడు. తర్వాత మన మధు వస్తుంది, వచ్చి నేను చిన్నతనం గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే, సరే చెప్పు అని అంటే, ఏంటి చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని మ్యాడీ అంటాడు. తర్వాత మ్యాడీ కళ్ళలో ఏమో పడినట్టు యాక్టింగ్ చేసి మధుతోటి కిస్ పెట్టించుకుంటాడు అనమాట. పెట్టించుకొని, ఓ నిన్న నేను రోస్ట్ డే సెలబ్రేట్ చేశానని ఈరోజు నువ్వు కిస్ పెట్టావా నన్ను అని అంటాడు అనమాట. కిస్ డే రోజు నీతో ముద్దు పెట్టించుకోవాలనుకున్నాను, అందుకే ఇలా యాక్టింగ్ చేశాను, ఎలా ఉంది నా సర్ప్రైజ్ అంటే, బాగుంది కానీ నాకు ఒకటి భయంగా ఉంది అని అంటే. భయంగా ఉంది, నువ్వు భార్యగా అంగీకరించలేవు, ఇప్పుడేమో నన్ను చాలా ప్రేమిస్తున్నావు, కొన్ని రోజుల తర్వాత ఏమన్నా చెప్తే నన్ను మళ్ళీ దూరం చేస్తావా అని అంటే, చచ్చా అలా ఏం జరగదు అని అంటాడు. నువ్వేం భయపడకు, ఒక్కసారి ప్రేమ పుట్టాక అసలు పోనే పోదు అని అంటాడు. మ్యాడీ ఈ విషయంలో జరిగింది కదా అంటే, తన పేరు తీయకు, తన పేరు అసలు తీయకు, నా ముందల్ల తీయకు, నేను అసలు ఇప్పుడు ఆనందంగా ఉన్నానంటే తనను మర్చిపోయినందుకే ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, నువ్వు తన పేరు తీయకు, తను వేరు నువ్వు వేరు, నీ విషయంలో అసలు నేను జరగదు అనపోయినా నా ప్రేమ నీకు దూరం కాదు అని అంటాడు. అనేసి అనవసరమైన వాళ్ళ గురించి నా ముందల తీయకు అని మనసు పాటు చేసుకోకూడదు అని అంటాడు. దేవ ఏం చేస్తాడు, చిన్నిని లేపేయమని వాళ్ళ అసిస్టెంట్కి చెప్తాడనమాట. రెండో కే నుంచి వచ్చేసి తనను ముసేసుకొచ్చి తనని చంపేయమను, ఏ చిన్ని ఈ రోజుకి మీ అమ్మ దగ్గరికి పంపిస్తున్నానే అని అంటాడు. నాగవల్లికి దాహం వేస్తుంది, లేచి నీళ్ళు తీసుకోవడానికి వస్తుంది మన కిందికి. తర్వాత మన రౌడీ అప్పుడే వస్తాడు, ఏదో సౌండ్ చేస్తాడనమాట. సౌండ్ చేయంగానే అప్పుడే మన మధు లేచి కిందికి వస్తుంది. మధుని చంపడానికి వెళ్ళంగానే నాగవల్లి ఆపుతుంది అనమాట. వాడు పాడిపోతాడు, ఏంటే నేను నా శత్రువు మా అక్కని చంపిన కూతుర్ని నేను కాపాడుకుంటున్నాను, ఇదేం విచిత్రమేమో, నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఒకసారి కిడ్నాప్ చేశాడు, ఇప్పుడు చంపనీకి వస్తున్నారు, ఎంతమంది ఉన్నారే నీకు శత్రువులు అని నాగవల్లి. తిలక్ గారు తీసుకెళ్ళి నేను చంపాలని అనుకున్నాడు, తర్వాత వీడెవడో వచ్చి నేను చంపాలని చూస్తున్నాడు, అంటే నీకు ఎప్పుడో చావు మూడింది, ఎప్పుడో నువ్వు చచ్చిపోయేటట్లున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తిలకేమో జైల్లో ఉన్నాడు, నన్ను ఎవరు చంపాలనుకున్నారు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరో నాకు చంపాలని ట్రై చేస్తున్నారని మన మధు అనుకుంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఈ పాటికి ఆ కిల్లరు మన చిన్నిని చంపేసిండొచ్చు, ఈ పాటికి అల్లరి మొదలవ్వాలి కదా అని ఇలా లేస్తుంటే పక్కన నాగవల్లి ఉండదన్నమాట. నాగవల్లి లేదేంటి ఎక్కడికి వెళ్ళిందంటే అప్పుడే వస్తుంటే మళ్ళీ పనుకుంటాడు. నాగవల్లి వాళ్ళ బావని చూసి, బావ ఏమన్నా అటాక్ చేయించాడా ఏంటి, మధు అడ్డు తొలగించుకోవాలని అని అనుకుంటుంది. తర్వాత బావ ఎందుకు అలా చేస్తాడు, నాకు చెప్పి ఏ పని చేయడు కదా, అలా ఏం చేయలే అని అనుకుంటుంది. తర్వాత మన దేవ ఏం చేస్తాడు, మెల్లగా లేచినట్టు యాక్టింగ్ చేస్తాడనమాట. నాగవల్లి అలా తిరుగుతున్నావు అని అంటే, ఏం లేదు బావా, నీకిట నేను ఒక విషయం చెప్తే నీకిట నిద్ర పట్టదు అని అంటది. అంటే ఏంటి ఆ విషయం అంటే, మధుమిన మర్డర్ అటెంప్ట్ జరిగింది బావా అంటే, ఆ విషయం ఎప్పుడో జరిగింది కదా అంటే, లేదు బావా ఇప్పుడు జరిగింది, ఎవడో కిల్లర్ వచ్చేసి మన మధుని చంపడానికి వచ్చాడు, మన మర్డర్ అటెంప్ట్ చేస్తే మనం చేయాలి కదా, ఎవరో చేస్తున్నారంటే గతం కాలుక వాళ్ళు వాళ్ళ ఎవరో ఉన్నట్లున్నారు మధుకి అని అంటాడు దేవ. గతం నాకు తెలుసు బావా, అది ఒక చిన్ని, అందుకోసం అని ఇలా జరుగుతుందని అంటే, తనకేం గతం ఉంటుంది బావా, వాళ్ళ నాన్న ఒక కూరగాయ వ్యాపారి కదా అని అంటే, ఒక పిచ్చిదాన అది ఒక చిన్నినే అని అంటాడు మనసులో. కావేరి వాళ్ళ కూతురు చిన్ని అని అంటాడు. తర్వాత మన నాగవల్లి అంటది, అయినా సరే బావా మన మధు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే, కొంచెం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచించకు పనుకో అని చెప్తాడనమాట. చెప్పేసి ఈసారి బతికిపోయావే చిన్ని అని అనుకుంటాడు అనమాట. మన నాగవల్లి ఎవరు చేయించారని తను ఆలోచిస్తుంది. పొద్దున అయిపోతుంది అనమాట. మ్యాడీకి చేయి నొప్పి ఉంటుంది, బటన్స్ పెట్టుకోవడానికి రాదనమాట. బాధపడుతూ ఉంటే అప్పుడే మధు వచ్చి, నేను పెడతాను కదా మ్యాడీ అని పెడుతుంది. బటన్స్ పెట్టేసి రాత్రి నైట్ మన మధు కిస్ చేసింది కదా 12 తర్వాత ఈ రోజు నేను కిస్ చేయాలని మధుని కిస్ చేశాను అనమాట. హ్యాపీ కిస్ డే మధు, నిన్న నైట్ నువ్వు కిస్ చేసావు కదా, అందుకే ఈ రోజు నేను కిస్ చేశాను అని చెప్తుంది. అదంతా మన లోయి చూసి షాక్ అవుతాడు అనమాట. తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేనే చిన్నినని చెప్పేస్తాను అని అనుకుంటుంది మధు. అనుకొని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అటు సైడ్ చూస్తే లోకి చూసి మమ్మల్ని చూసి కుళ్ళిపోతుందా, సరే దీనికి ఇంకా కుళ్ళు లేపియాలని ఏం చేసా, సరే మ్యాడీ ఒక స్వీట్ మెమొరీలా ఉండాలి, ఫోన్లో ఉండాలి కదా, ఒక ఫోటో తీద్దాము, నువ్వు మళ్ళీ కిస్ చేయంటే మళ్ళీ కిస్ చేసే ఫోటో తీసావు అనమాట. ఇంటిలో అలా ఉన్నావు అని అంటే, చిరాగ్తో అలా ఉన్నాను అని అంటది. అంటే సరే నీకు ఒక ఫోటో చూపిస్తాడు, ఫోటో చూసి చెప్పు అని అంటే, ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా, చిరాకు ఉందా అని అంట.
చిరాకు తగ్గిందా అని అంటది. ఈ ఫోటో చూస్తూ ఉండు, ఎప్పుడైనా నీకు చిరాకు వస్తే ఈ ఫోటో చూడు, నీకు చిరాకు తగ్గిపోతుంది. నాకు చిరాకు తగ్గడం కాదే, నీ పొగరు తగ్గిస్తాను త్వరలో అని అంటది. ఇక్కడ G+4 తగ్గిస్తాను అంటే జీ అంటే ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ పొగరు, అలాగే పై ఫ్లోర్ ఒగరు అని అంటది. ఫ్లోర్ ఉండే జిగురు, థర్డ్ ఫ్లోర్ ఉండే గగురు పొగరు అన్ని తగ్గిస్తాలుగా నడుమంత సిరి వచ్చినప్పుడు పొగరు మాత్రమే వస్తుంది, కానీ అక్క చెల్లెలుగా నీకు ఒగరు చిగురు అన్నీ వచ్చేసాయి అని అంటది. తోకలు కట్ చేశాను అనుకో, అప్పుడు కంట్రోల్లోకి వస్తావు నువ్వు అని అంటది. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.